ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వేసవి కాలంలో మన మొక్కలకున్న సాయిల్ అంతా కూడా చాలా వరకు డ్రై అయిపోతుంటుంది కదా. ఎప్పటికప్పుడు మనం వాటర్ అనేది ఇస్తూనే ఉంటాం, ఎందుకంటే బయట ఉన్న వాతావరణంలో వేడి ఉండడం వల్ల సాయిల్ అనేది డ్రై అయిపోతుంటుంది. అలా డ్రై కాకుండా ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉండేలా మనం చూసుకోవాలండి. ఆ మాయిశ్చరైజింగ్గా ఉండేలా చూడడానికి మనం కొన్ని పద్ధతులు మనం యూజ్ చేసినట్టయితే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది సాయిల్. ఆ పద్ధతులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. సాయిల్లో అతి సూక్ష్మమైన జీవులు, ఎర్త్ వామ్స్ ఇలాంటివన్నీ కూడా బ్రతుకుతుంటాయండి. సో వాటి వర్క్ ఏంటి అంటే డీకంపోజ్ చేయడము, నేలంతా కూడా సారవంతం చేయడం, ఇలాంటి వర్క్ చేస్తుంటాయి అవి. దానివల్ల ఏంటంటే మన ప్లాంట్స్ అనేటివి హెల్తీగా పెరుగుతాయి. ఎందువల్లంటే ఇవి డీకంపోస్ట్ ఎప్పుడైతే చేస్తాయో పోషక విలువలు అనేవి మన మొక్కలకు వెళ్తాయి, దాంతో హెల్తీగానే పెరుగుతాయి కదండి. కానీ సాయిల్ అనేది డ్రై అయిపోవడం వల్ల అవన్నీ కూడా చనిపోతాయి, ఎందుకంటే అవి తేమగా ఉన్నప్పుడే అవి అక్కడ బ్రతుకుతాయి. తేమగా లేకుండా అవి డ్రై అయినప్పుడు అవన్నీ కూడా చనిపోతాయి. చనిపోవడం వల్ల డీకంపోస్ట్ అవ్వదు, సారవంతం అవ్వదు నేల. తర్వాత ఈ మొక్కలకున్న వేళ్ళన్నీ కూడా డ్రై అయిపోతాయి. సో ప్లాంట్ కూడా వడిలిపోయినట్టు కూడా అయిపోతుంది. ఎప్పుడైతే సాయిల్ అనేది డ్రై అయిపోతుందో అప్పుడు మనము వాటర్ అనేది ఇస్తాం కదండి. వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే అది కొంత స్ట్రెస్కి లోన్ అవుతుంది. ప్లాంట్ స్ట్రెస్కి లోన్ అయ్యి అది కొంచెం నిలదొక్కుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపుగా వాటికి ఉన్న ఆకులన్నీ కూడా ఎల్లోగా అయిపోయి రాలిపోతాయి. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట మన సాయిల్లో ఉన్న మన సాయిల్ అనేది డ్రై అయిపోవడం వల్ల. కాబట్టి ఎప్పుడు కూడా మాయిశ్చరైజింగ్గా ఉండేలా మనం చూసుకోవాలి. చూడడానికి మనం ఒక మల్చింగ్ పద్ధతి అనేది మనం పాటించామనుకోండి, మాయిశ్చరైజింగ్గా ఎప్పుడు కూడా ఉంటుంది సాయిల్ అనేది. అయితే ఈ మల్చింగ్ విధానంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆర్గానిక్గా, ఇంకోటి వచ్చేసి ఇన్ఆర్గానిక్గా మనం చేయొచ్చు. మల్చింగ్లో ఆర్గానిక్గా చూస్తే ఇలాంటి వేపాకులు, ఎండుటాకులు, ఇంకా ఈ వేప చెట్టుకున్న చిన్న చిన్న పుల్ల మొక్కలు ఉంటాయి కదండి, వాటినైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే తులసి ఎండిపోయిన తర్వాత వాటి కొమ్మలు ఉంటాయి కదా, వాటినైనా సరే చిన్న చిన్నగా కట్ చేసి మనం కుండీలో వేసి మల్చింగ్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఏంటి అంటే ఇదంతా కూడా కొన్ని రోజులైన తర్వాత డీకంపోస్ట్ అయ్యి మన ప్లాంట్స్కి మంచి బెనిఫిట్స్ అనేది అవుతుంది. నాకు తెలిసి ఇలాంటి వేపాకులు వేశారు అనుకోండి, ఎండు వేపాకులు, ఇది ఒక రకంగా పెస్టిసైడ్గా కూడా మన ప్లాంట్స్కి యూజ్ అవుతాయి. కాబట్టి నాకు తెలిసి వేపాకులు వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఏవైనా సరే మన ప్రకృతిలో దొరికే వాటిని మనం మల్చింగ్గా మనం యూజ్ చేసుకోవచ్చు, డీకంపోస్ట్ అవుతాయి. అలా కాకుండా ఇన్ఆర్గానిక్గా చూస్తే ఇలాంటి థర్మాకోల్ షీట్స్, స్పాంజెస్, ఇంకేముంటాయి కవర్స్, ఇలాంటివి ఉంటాయి కదండి. వీటిని అన్నిటిని యూజ్ చేయడం వల్ల ఇవేమి డీకంపోస్ట్ కావు. కాకపోతే సాయిల్లో ఉన్న మాయిశ్చరైజింగ్ అంతా కూడా అలానే ఉండేలాగా చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత వీటిని మనం తీసి పారేయచ్చు. ఇవేమి డీకంపోస్ట్ కావు. ఇప్పుడు వీటన్నిటిని ఏ విధంగా మల్చింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము ఆర్గానిక్ మల్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇవి వేప కొమ్మలండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి మనం కుండీలో మల్చింగ్ చేసుకోవచ్చు. అలాగే తులసి చెట్టుకున్న కొమ్మలు ఉంటాయి కదా ఎండిపోయినాయి, వాటినైనా సరే ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని మల్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎండు వేపాకులు ఉన్నాయి కదండి, వీటన్నిటిని కొంచెం ఇలా నలిపి ఆ తర్వాత మనం మల్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ఏవైనా సరే అండి, ఎండు ఆకుల్ని మనం ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ ఆకులు ఇవన్నీ కుండీలో వేస్తాం కదండి, అవన్నీ 2-3 అంగుళాల చొప్పున ఉండే విధంగా మనం కుండీలో వేసుకోవాలి. మనం ఎలా వేసామో ఆకులు యాజిటీజ్గా అలానే ఉంచేయండి, అంతేగాని మీరు మట్టిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిక్స్ చేయకండి, యాజిటీజ్గా అలానే ఉంచండి. ఈ మల్చింగ్ వల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా పడదు. ఒక రకంగా వాటర్ మనం సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి. పలుసుగా ఉంటే పెద్ద యూజ్ ఏమి ఉండదండి, అందువల్ల మందంగా మనం ఆకులన్నీ కూడా ఇలా వేయాల్సి వస్తుంది. ఇలా వేసినట్లయితే మన పాట్లో ఉన్న సాయిల్ అంతా కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. వేపాకులే కదండి, మన ఇంట్లో టీ కాచుకునే తర్వాత పారవేసే టీ పొడి ఉంటుంది కదా, దాంతో కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు. అయితే ఎసిడిక్ సాయిల్ని బాగా ఇష్టపడే మందారము, ఇంకా మల్లి, రోజా, ఇంకా క్రోటన్స్ ఇలాంటి కొన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాటికి మనం టీ పొడిని వేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా మనం వేరుశనగ తొక్కులు, ఇలాంటివన్నీ ఏవైనా సరేనండి, ఆర్గానిక్గా మన దగ్గర దొరికేటివి ఏవైనా సరే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మల్చింగ్ చేయడానికి అసలు ఏమీ లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఆల్రెడీ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం మల్చింగ్గా కూడా ఇలా చేసుకోవచ్చు. మనకి చాలా ఈజీగా కొబ్బరి పీస్ బాగా దొరుకుతుంది కదండి, కొబ్బరి పీస్ అయినా సరే తీసుకొచ్చి మన కుండీలో ఇదంతా కూడా సదిరేయచ్చు. అంతేకాకుండా వరిగడ్డి, వరి పొట్టు ఇలాంటివి చాలా చోట్ల దొరుకుతాయి కదండి, వాటినైనా సరే మనం ఈ విధంగా వేయచ్చు. ఈ కొబ్బరి పీచు, వేపాకుల పొడి ఏ విధంగా సదరాలి అంటే, మొక్క ఉన్న కాండం మొదల భాగం ఉంటుంది కదండి, అక్కడ కాస్త గ్యాప్ వదిలి చుట్టూతా మనం సదురుకోవాలి. ఎందుకంటే ఎయిర్ అనేది మన మొక్కకు వెళ్ళాలి, కాబట్టి ఆ కాస్తంత గ్యాప్ వదిలి చుట్టూతా మనం వేటినైనా సరే మనం ఈ విధంగా సదురుకోవాలి.
ఈ ఆర్గానిక్ మల్చింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. మన ఇంట్లో దొరికే పాలిథిన్ కవర్స్ కానీ లేదు అంటే ఇట్లాంటి బబుల్స్ కవర్స్ ఉంటాయి కదండి, వాటినైనా సరే ఈ విధంగా పెట్టి మనం మల్చింగ్ చేసుకోవచ్చు. స్పాంజిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి మనం వేసుకోవచ్చండి కుండీలో. ఇంకా గోని సంచులు, పురికోస తాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిని కూడా మనం వేసుకోవచ్చు. థర్మోకోల్ షీట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి మీకు అందుబాటులో ఏవి దొరికితే వాటితో మీరు మల్చింగ్ చేయండి. ఈ సమ్మర్లో మన ప్లాంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. ఈ మల్చింగ్ చేయడం వల్ల సాయిల్ అనేది ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, దాంతోపాటుగా మన ప్లాంట్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.